రైట్. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. చాలా దుర్దినాలలో మనం ఉంటూ ఉన్నాం. కేరళ విపత్తయితేనేమి, ఇస్రాయేల్ దేశంతో జరుగుతున్న యుద్ధాలైతేనేమి, తర్వాత మన చుట్టుప్రక్కల జరుగుతున్నటువంటి అత్యంత హేయమైనటువంటి కార్యక్రమాలైతేనేమి ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మనం అంత్య దినాలు అనేటువంటి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. చిన్న పిల్లల మీద కూడా అగత్యాలు, మోసపూరితమైనటువంటి కార్యాలు, పాపము పెచ్చుమీరిపోయి దుష్టుడు చెలరేగుతున్నటువంటి దినాలలో మనం ఉండడం అనేది చాలా బాధాకరం. మేము అనుకుంటూ ఉంటాం. మా మిసెస్ నేనిద్దరం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు గూడా ఆమె నాతోనే ప్రేయర్‌లో ఉంది. రాబోయే భవిష్యత్తు మన బిడ్డల తరాలు, మన బిడ్డలు ఎలాగా ఉంటారో అని ఆలోచించినప్పుడు చాలా భయమేస్తుంది. కాబట్టి ఆహ్, ఈ దేవుడు చెప్తూ ఉన్నాడు భయపడకుము అని చెప్పాడు. ఇప్పుడు గూడా మనకు 11వ వచనంలో ఆ మాట వస్తూ ఉంది. కాబట్టి మనము మన ఆశ్రయదుర్గంగా దేవుడిని కలిగి ఉన్నప్పుడు భయపడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే కీర్తన గ్రంథంలో చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. మనం భయపడవలసింది అపాయము శారీరక సంబంధమైన మరణమును గురించి కాదు గానీ, ఆత్మ సంబంధమైనటువంటిది. కాబట్టి భయపడకమనేటువంటి మాట. అంటే శరీర సంబంధమైనటువంటి భయం నుంచి కూడా దేవుడు ఖచ్చితంగా ఆయన కాపాడుతాడు మనల్ని. నేను కరోనాతో బాధపడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క వాక్యపు నెరవేర్పు నా జీవితంలో నేను చూడగలిగాను. హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చాలా సీవియర్ లెవెల్‌కెళ్ళినప్పుడు నా చుట్టూ ఉన్నవాళ్ళు చనిపోతూ ఉన్నారు. విలవిలవిల కొట్టుకొని నేను చనిపోవడం కళ్ళారా చూశాను. నా కాళ్ళ కింద శవం, ప్రక్కన శవం, మా తల పై భాగంలో మరణ వేదన. సో, ఈ దృశ్యాలు చూసినప్పుడు నాకు ఈ వాక్యం జ్ఞాపకానికొచ్చింది. అంతకుముందు అడిగేవాడిని, ప్రభువా నీ ప్రక్కన 1000 మంది పడినని ఇప్పుడు 10,000 మందికున్న అపాయం నీ యొద్దకు రాదన్నావు. ఇది ఎలాంటిది? ఏమైనా యుద్ధంలోకి తీసుకెళ్తావా? యుద్ధం మధ్యలో పెడతారా ఏంటి అన్నప్పుడు అలాంటి అనుభవం, మరణ అనుభవం చుట్టుప్రక్కల. కాబట్టి దీనికి ఒక్కటే సొల్యూషన్. మనము ఈ యొక్క వేషధారణ అనేటువంటి జీవితానికి ముగింపు పలకాలి. మనల్ని మన వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకొని, యథార్థమైన జీవితము, సద్భక్తి, ప్రభువును మనం సంతోషపెడుతున్నామా అనేది మనం పరిశీలించుకుంటే మనం ధైర్యంగా ఉండవచ్చు. దేవుడు మనకి కాపరిగా ఉంటాడాయన. అంతేగాని అందరికీ ఆయన వాక్యాన్ని ఇప్పుడు ఈరోజు విచ్చలవిడిగా వాక్యాలొస్తూ ఉన్నాయి. మనం కోరుకునేది గూడా శుభప్రదమైనటువంటి మాటలతో కూడిన వాక్యం. భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను. హమ్మయ్య! చాలు ఇదనుకుంటే అది ఎవరికి జెప్పారు? దుష్టుడికి చెప్పలా, దొంగోడికి చెప్పలా, పాపాత్ముడికి చెప్పలా. ఎవరైతే ఆ స్థితి నుంచి బయటపడి దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ వాక్యానుసారంగా జీవిస్తున్నారో వాళ్ళకి ఇవ్వబడినటువంటి వాగ్దానం. ప్రతి ఒక్కరూ మనకు ఈరోజు గ్రూపుల్లో విచ్చలవిడిగా వాక్యాలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. కాకపోతే ఆ వాగ్దానం కాదు గానీ, వాగ్దానానికి సంబంధించినటువంటి కండిషన్ మనం నెరవేర్చాలి. యెషయా గ్రంథం 1 అధ్యాయం 18 వచనంలో అక్కడ వాగ్దానం ఉంది, కండిషన్ ఉంది. రండి మన వివాదం తీర్చుకుందాము. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమిపై ఉన్నట్టు మంచి ఫలములు నేను అనుభవింపనిత్తును అన్నాడు. భూమి మీద మంచి జీవితం, శ్రేష్టమైన జీవితం, మంచి ఫలాలు, మంచి ఫలితాలు ఎప్పుడు అనుభవిస్తాము? దేవునితో వివాదం మనకు లేనప్పుడు. దేవునితో వివాదం ఎప్పుడుంటుంది? మన యొక్క స్వభావం మారకపోతే, మన స్వభావాన్ని గూర్చి ఎప్పుడు మనం ఆలోచన జేయాలి. హృదయము ఘోరమైన జబ్బు కలిగినది అని వాక్యం సెలవిస్తుంది. ఏంటి ఆ ఘోరమైన జబ్బు? మన స్థితి మనకు తెలియకుండడమే పెద్ద జబ్బు. మనల్ని గూర్చి మనం ఆలోచించకపోవడమే పెద్ద జబ్బు. బాగాలేకున్నా నేను బాగున్నాను అనుకోవడమే పెద్ద జబ్బు. మోసపూరితమైనటువంటి మరి జబ్బు అది. దాన్ని గ్రహించగల వాడెవడు? వాడు మాత్రమే దాని నుంచి విడుదల పొందుతాడు.
ఆ గ్రహింపు కోసం మనం ప్రయాసపడాలి. నాట్ ఎక్స్‌పీరియన్స్, నాట్ సంథింగ్ ఎల్స్. అనుభవము, వయస్సు లేకపోతే ఇంకోటి కోర్సు, క్వాలిఫికేషన్సు, బైబిల్ థియాలజీ ఇవన్నీ కాదు. నా అంతరంగం ఎలాగా ఉంది? నా హృదయం ఎలాగా ఉంది? సింపుల్ ఎగ్జామినేషన్ అది. కాబట్టి ప్రతిదినం మనం దీని పరిశీలన మనం చేసుకుంటే, హృదయాన్ని పదిలంగా ఉంచుకుంటే, ప్రభువు ఎక్కడో నివసించడు. దేవుడు మన హృదయంలోనే నివసిస్తాడు. కాబట్టి ఈ యొక్క అంత్య దినములు గూర్చినటువంటి హెచ్చరిక ఎందుకనో మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగాలి. ద్రాక్షవల్లిలో శ్రేష్టమైన ద్రాక్షావల్లి ప్రభు. ఆయనతో అంటుకట్టబడిన జీవితంలో మనం ఉండాలి. కాబట్టి మరి ఒకసారి మనం ప్రభు వైపు చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక మనం ఈ యొక్క థర్డ్ చాప్టర్‌లోనికొచ్చాము. ఇంతవరకు ఆహ్, లైన్ బై లైన్ మనం స్టడీ చేసుకుంటూ రావడం జరిగింది. ఇక ఈ థర్డ్ చాప్టర్ నుంచి కూడాను కొంత మనకు అవసరమైనటువంటి పోర్షన్స్‌ని అక్కడక్కడ ధ్యానిస్తూ మనం వెళ్దాం. ఈరోజు మనం ఆహ్, దేవునితో ఏకాంత సమయము అనేది ముఖ్యంగా ఇక్కడ గమనించాలి. ఏకాంత సమయము మన యొక్క సాక్ష్యము, దేవుని చేత మనం గుర్తించబడడము, దేవుని చేత మనం ఆదరించబడడము, విడుదల అనేటువంటి అంశాలు మనం ఈ యొక్క పోర్షన్‌లో మనం గమనించవచ్చు. దేవునితో ఏకాంత సమయం. బోయజ్‌తో మనం అనుకున్నాం. కొంతమంది దీన్ని వేరేగా అర్థం చేసుకోకూడదు. ఒక ఫిజికల్ రిలేషన్ అనేది మాత్రం అది చాలా తప్పది. ఇక్కడ ఫిజికల్ రిలేషన్ కాదు. ఆయనతో ఏకాంత సమయము అనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ బోయజ్ ఒక్కడే లేడు. మునుపు చెప్పుకున్నట్టుగానే అక్కడ పనివారున్నారు. కళ్ళముంది. కళ్ళంలో ఆయన మరి బాధ్యత కలిగిన ఒక యజమానిగా ఆయన ల్యాండ్ లార్డ్ యాక్చువల్లీ. అలాంటాయన పనివారిని పెట్టేసి ఆయనెక్కడో తన అంతఃపురంలో పడుకోవచ్చు కానీ, లేకపోతే తన కోటలో, తన ఇంటిలో ఆయన యొక్క రాజకుమారుడు వాస్తవంగా. ఆయన చరిత్ర చూస్తే రాజవంశం నుంచి. అయితే ఇక్కడ ఆయన వ్యక్తిగతంగా తనే వచ్చి అక్కడ ఆ కళ్ళెములో విశ్రమించడం. అది నయోమి తెలుసుకోవడం. నయోమికి మరి ఎలా తెలిసిందో మనకైతే లేదు కానీ, అందుకనే నయోమి రూతుని అక్కడికి వెళ్ళమని ఉపదేశించడం. రూతు ఆ మాట విని మరి బోయజ్ దగ్గరికి వెళ్ళడం, ఆయన పాదములను ఆశ్రయించుట. చూడండి, ఆమె కోరుకున్న ప్రదేశం ఏంటనంటే, ఆమెకి ఇవ్వబడిన ప్రదేశము ఆయన పాదముల దగ్గర. కాబట్టి ఆ పాదముల దగ్గర ఉండడం అనేది దాసత్వానికి లేదా తగ్గింపుకు, సేవకుడు లేదా సేవకురాలు అనేటువంటి స్థితికి అది యోగ్యమైనటువంటి స్థలం. దేవుని యొక్క పాద సన్నిధి. నీ పాద సన్నిధి నాకుంటే చాలయ్యా, నా యేసు నా దైవం ఒక మంచి పాటుంది. దేవుని యొక్క పాద సన్నిధి కోరుకున్నటువంటి రూతు. కోరుకోవడమే కాదు, చేరుకున్నటువంటి రూతు. చేరుకున్నటువంటి రూతు తను ఆశించిన దాన్ని పొందగలిగింది. సక్సెస్‌ఫుల్ లైఫ్ ఇక్కడ కనపడుతూ ఉంది. ఫలప్రదమైన జీవిత ప్రయాణం. కాబట్టి ఈ యొక్క ఫలితం ఎలాగొచ్చింది రూతుకంటే, సుబోధ, మంచి బోధ. నయోమి దగ్గర నుంచి పొందుకున్నటువంటి మంచి బోధ. దేవుని గూర్చినటువంటి సత్యవాక్యమే మనకు సుబోధ. మంచి బోధ. దానిని వినడం, వినయంతో స్వీకరించడం, విధేయతతో ఆచరించడం అనేది రూతులో మనకు కనపడుతూ ఉంది. నేను ఈ యొక్క రూతు క్యారెక్టర్‌ని చాలా ఇష్టపడతాను నేను. ఎందుకంటే మన ఆధ్యాత్మిక జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఎన్ని అవసరమైనటువంటి విషయాలున్నాయి. అన్ని అవసరమైన విషయాలు రూతులో మనకు కనపడతాయి. జాగ్రత్తగా స్టడీ చేయండి. ఒకవేళ ఆశపడితే మీకు నాకంటే దేవుడు ఇంకా ఎక్కువ తలంపులు మీకిస్తాడు. అందువల్ల రూతు క్యారెక్టరు ఒక పాపి, దిక్కులేని, హీన స్థితిలో
కేర్ ఆఫ్ నథింగ్. తన వంశం మంచిది కాదు, తన జాతి మంచిది కాదు, తన దేశం మంచిది కాదు, తన స్థితి మంచిది కాదు. ఎంతగా మరి తను నష్టపోవాలో అంతగా నష్టపోయి, కేవలము దేవుని పట్ల విశ్వాసం ఉంచిన కారణాన ఆమె అద్భుతమైనటువంటి స్థితిని పొందింది. తను పోగొట్టుకున్నవి వాటికంటే శ్రేష్టమైనది పొందుకున్నది. అలాంటి దీనత్వము రూతులో మనకు కనపడుతుంది. దీనులైన వారు ధన్యులు అనేటువంటి మాట మనం మత్తయి సువార్తలో చూస్తాం. హృదయశుద్ధి గల వారు ధన్యులు, ధన్యతలను గూర్చినటువంటి విషయాలు. కనుక ఈ దీనులు భూలోకమును స్వతంత్రించుకుంటారంట. దీనత్వము అనేది అనేకమైన శ్రేష్టమైనటువంటి లక్షణాలను, శ్రేష్టమైనటువంటి స్థితిని స్వతంత్రించుకునే దానికి అది క్వాలిఫికేషన్, అది యోగ్యత. దావీదుకున్నటువంటి దీనత్వం, దావీదులో ఆ దీనత్వాన్ని కూడా మనం చూడగలుగుతాం మొదట. అందుకని దావీదు రాజు దీనుడై వేడ అవనిలో పొందిన నష్టములన్నీయు దేవా నీవు సమకూర్చితివే. దావీదు రాజు దీనుడై వేడినప్పుడు అవనిలో ఆయన పొందిన నష్టాలన్నిటినీ కూడా దేవుడు సమకూర్చాడంట. వాక్యం వింటున్నటువంటి నీవు నీ జీవితంలో సమకూర్చబడేటువంటి ఒక అవకాశం ఉంది, గొప్ప అవకాశం ప్రభువులో ఉన్నది. కనుక నీవు దీనత్వమును ధరించి అంటే అంటే యాక్షన్ కాదది. దీనత్వము అనేటువంటి రూపాంతరత, అంతరంగ రూపాంతరత అది పొందుకున్నట్లయితే, నీవు వేడుకున్నట్లయితే ప్రభువు సమస్తమును నీకు సమకూరుస్తాడు అనే సత్యం మనం ఇక్కడ నిరూపించబడింది రూతు యొక్క జీవితంలో. రూతు ఒక సైలెంట్ క్యారెక్టర్. ఎక్కడా కూడా ఆమె మరి మాటలు చాలా తక్కువగా కనపడతాయి మనకు. ఆమె కార్యాలు చాలా గొప్పవి. ఆమె క్రియలు చాలా గొప్పవి. ఆమె సంపాదించుకున్నటువంటి స్వాస్థ్యము చాలా శ్రేష్టమైనటువంటిది. బోయజు యవ్వనుడు. బోయజు పవిత్రత గుర్తు. బోయజులో ఎలాంటి చెడు ఆలోచనలు లేవు. ఆమెను ఆమెగా చూడలేదు, కానీ ఆమెను కుమార్తెగా ఆయన చూశాడు. ఇక్కడ మొట్టమొదట మనం చూసినప్పుడు మరి దాసురాలిగా, సేవకురాలిగా, పనికెత్తిగా చూచినటువంటి రూతు ఇక్కడ ఈ సందర్భంలో మరి అంతకుముందు కూడా గుర్తింపబడింది ఆమె. ఇక్కడ ఎలాగ గుర్తించబడిందంటే నా కుమారి అనేటువంటి మాట. కనుక ఇక్కడ దేవునితో ఏకాంత సమయం అనేది చాలా విలువైనటువంటిది. ఈ ఏకాంత సమయం గురించి మనం పెద్దల దగ్గర, గొప్ప దైవజనుల దగ్గర మనం తెలుసుకోవచ్చు. నువ్వు ఎక్కడైనా కానీ ఈ ఏకాంత సమయాన్ని గడపవచ్చు. నా జీవితంలో నేను కాలేజీలో ఉన్నా, పనిలో ఉన్నా, లేకపోతే ప్రయాణంలో ఉన్నప్పటికి కూడా దేవునితో గడపడం అనేది నాకు ఒక మంచి అలవాటు. అది ఎవరికి ఒకవేళ కనపడేటట్టు మనం పోయి తలుపులేసుకొని, రూమేసుకొని ఉన్నది, అది కూడా ఉంది. ఒంటరిగా ప్రార్థన అనేది అందులో భాగమే. కానీ మనం చాలా సార్లు ఈ యొక్క ఒంటరితనం మనకు దొరకదు అనేటువంటి భావంలో ఉంటాం. కాదు, ఒంటరితనం నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా ఎక్కడైనా ఉంటుంది. నాకు తెలిసిన ఒక రెడ్డీస్ కన్వర్ట్ ఒక ఆమె ఉన్నది సూళ్ళూరుపేటలో. ఆమె ప్రభువుని అంగీకరించింది. ఆమె యొక్క ఏకాంత సమయం ఎక్కడో తెలిసినా మీకు? స్నానాల గది. అంటే వాళ్ళకెవరికీ తెలియదు. స్నానాల గదికెళ్ళినప్పుడు ట్యాప్ ఓపెన్ చేసి అందరూ స్నానం చేస్తున్నారు అనుకుంటారు, కానీ ఆమె ప్రార్థన చేసేదంట. అంటే ఆమెకి ఆ స్వేచ్ఛ లేదు. నేను ఆ మాట విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. భర్త పెద్ద కాంట్రాక్టర్, రెడ్డి. కాబట్టి దేవునితో సమయం గడపాలి అనుకున్నప్పుడు అది ఒక్క నిమిషమైనా
మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మనం గడపొచ్చు. కాబట్టి ఏకాంతము దేవునితో అనేది మన జీవితంలో అత్యంత విలువైనటువంటి అనుభవము, సమయమని గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇప్పుడు రూతు వెళ్ళింది. ఆయన రాత్రిలో ఉలిక్కిపడి లేచినప్పుడు అంటే మోస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ బోయజుకు అక్కడ ఎదురైనప్పుడు తన పాదముల దగ్గర పడుకున్నటువంటి స్త్రీని చూచి ఆయన లేచి ఏమని అడిగాడిక్కడ? నీవెవరివని అడిగగా. నా క్వెషన్ చూడు ఎలాగుందో. నీవెవరివని అడుగగా. ముందు గుర్తించలా రూతని. బహుశా చీకట్లో ఆమె ముసుగు వేసుకొనుందేమో. కనుక ఆయన గుర్తించలా. ఎవరు అని అడిగినప్పుడు ఆమె చెప్పే మాటేంటో తెలుసునా? నేను రూతు అను నీ దాసురాలిని. ఆమె అప్పగించుకున్నది దాసురాలిగా. నీ దాసురాలిని అని చెప్తూ, నీవు నాకు సమీప బంధుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా. సమీప బంధువుడు ఎలాగవుతాడమ్మా? ఎలాగవుతాడు ఇక్కడ? నయోమి చెప్పింది. ఆ రిలేషన్ నయోమి చెప్పింది. ఆయన ఎవరో కాదు, దయగలవాడు, ఆదుకొనువాడు, సమీప బంధువు మనకు. ఆయన ఒక్కడే విడిపించగలడు అని ఆయన్ని గూర్చి నయోమి చెప్పినటువంటి మాటలు రూతు వినింది. వినడం గాదు, గ్రహించింది. మనస్సున లక్ష్యముంచింది. అందుకనే ఆయన దగ్గర ఒక అద్భుతమైనటువంటి మాట, సమీప బంధువుడవు అనేటువంటి మాట. ఎంత సంతోషమో గదా! మరి ఒక యజమాని నా బంధువు అని చెప్పుకోవడానికి మనకి ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. కానీ ఆ ధైర్యం, చెప్పగలిగే ధైర్యం ఎక్కడ రూతు, ఎక్కడ బోయజు. ఆ! కనుక ఇక్కడ బోయజ్ క్యారెక్టర్ కూడా అద్భుతమైనటువంటి క్యారెక్టర్. ప్రేమతో, పరిశుద్ధతతో గుర్తించినటువంటి రూత్ బోయజ్ ఏమంటున్నాడో తెలిసిన ఇప్పుడేమంటున్నాడో చూడండి. నా కుమారి. పర్సనల్ ఐడెంటిఫికేషన్ అండ్ పర్సనల్ రిలేషన్. రక్షించబడిన తర్వాత, రక్షణ ఏర్పాటులోనికి వచ్చిన తర్వాత యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనపడతాయి. ఆ! నా చేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అనేటువంటి మాట. నీవు నా సొంతము అనేటువంటి మాట. కనుక ఇక్కడ నా కుమారి అంటూ యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. చూసావా? రూతు యొక్క స్థితి మారిపోయింది. మునుపు శాపగ్రస్తురాలే. మునుపు ఆమె చాలా దౌర్భాగ్య స్థితే. ఏహ్యమైనటువంటి జనంలో నుంచి వచ్చినటువంటిదే. దేవునికి అయిష్టమైన ప్రజల నుంచి, జాతి నుంచి వచ్చినటువంటిదే. ఆమె యెహోవా చేత దీవెన నొందినది. ఎంతగా మారిపోయింది ఆమె జీవితం. ఎంతగా ఆమె యొక్క స్థితి మారిపోయింది. బోయజు గుర్తించాడు. ఏమని? నీవు రూతు యెహోవా చేత దీవించబడింది. దేవుని చేత దీవించబడినటువంటి ఒక వ్యక్తిని ఇంక ఏ మనుష్యుడైనా మరి తక్కువ చేయగలడా? దేవుని చేతనే ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిని ఇంకెవరైనా అడ్డుకోగలరా? ఇంకెవరైనా అభ్యంతరం చెప్పగలరా? నో. కాబట్టి ఇక్కడ రూతు పొందినటువంటి అద్భుతమైనటువంటి స్థితి యెహోవా చేత ఆశీర్వాదము నొందినది అని ఇతరుల చేత గుర్తించబడడం. ముఖ్యంగా యజమాని చేత గుర్తించబడడం. అది ఆమె సాక్ష్యములో ఉన్నతమైనటువంటి గుర్తింపు. కనుక ఎలా తెలిసింది బోయజుకు? రూతు దేవుని చేత ఆశీర్వదించబడిందని, యెహోవా చేత ఆశీర్వదించబడినది రూతు మరి బోయజ్‌కి ఎలా తెలిసింది? ఇక్కడ బోయజ్ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు రండి. కొద్దివారినే గాని, గొప్పవారినే గాని ఇక్కడ 3 రకాల గుంపులు కనపడుతున్నాయి. కొద్దివారు, తరువాత గొప్పవారు, తరువాత యవ్వనస్తులు. అర్థమవుతుంది కదా ఇక్కడ? కొద్దివారు. మనం
మన జీవితంలో ఈ యొక్క జీవిత యాత్రలో దీనిని మనం గమనించాలి. రూతుకి వ్యక్తులు పరిచయమయ్యారు. అందులో సామాన్యులున్నారు, అసామాన్యులున్నారు. పేదవారున్నారు, పనివారున్నారు, గొప్పవారు ఉన్నారు. కానీ ఆమె స్థితి వాస్తవంగా చక్కటి సౌందర్యం, యవ్వనప్రాయం, భర్త లేడు, స్వేచ్ఛా జీవితం. ఆమె అనుసరించాలనుకుంటే ఎవరినైనా అనుసరించొచ్చు. ఈరోజు దేవుళ్ళలోకి వచ్చినటువంటి వ్యక్తుల జీవితంలో ఈ మార్పు కనపడుతూ ఉందా? తిరిగి పాపమును అనుసరించేటువంటి పరిస్థితి కనపడుతూ ఉందా? అది దేవుని నామానికి అవమానకరం గదా! అది వేషధారణకు గుర్తు కదా! కాబట్టి ఇవి ఆలోచన చేద్దాం మనం. మనం దేన్ని అనుసరిస్తూ ఉన్నాం? ఎవరిని అనుసరిస్తూ ఉన్నాం? గుర్తుపెట్టుకోవాలి. గొప్పవారినేమి చూడండి, ఎవరైనా గొప్పవారు కనపడితే మనం వాళ్ళతో పరిచయం కోసం, వాళ్ళతో స్నేహం కోసం, వాళ్ళతో గుర్తింపు పొందేదాని కోసం ఎంత ఆరాట పడుతూ ఉంటామో. మరి గొప్ప స్థాయిలో ఉండేటువంటి వాళ్ళతో పరిచయాల కోసం ఎంత ప్రయాసపడుతూ ఉంటామో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వేషధారణ విశ్వాసుల్లో ఉన్నది. అందరిలో అని నేను చెప్పను. చాలా మందిలో ఉంది. నేను ఆర్ఐఓగా ఉన్నప్పుడు వాస్తవి విలువైనవి కావు. అవి శాశ్వతమైనవి కావు. మనం సంపాదించుకునేటువంటి స్థితిగతులనేవి శాశ్వతమైనవి కావు. అవి విలువైనవి కావు. లోకంలో మనం పొందే ఉన్నతమైన స్థానాలు, పదవులు ఇవన్నీ కూడాను శాశ్వతం కాదు. అవి విలువైనవి కావు. క్రీస్తునందు మన జీవితం, క్రీస్తునందు మన స్థితి, మన స్థాయి మాత్రమే అవి శాశ్వతమైనటువంటివి. ఆ పరిశుద్ధ జీవితం, ఆ పవిత్ర జీవితం, ప్రేమ కలిగిన జీవితం అవి శాశ్వతమైనటువంటివి. కనుక నేను దేవుని సేవకుడిగా, దేవుని బిడ్డగా, వరప్రసాద్‌గా నాకున్నటువంటి పేరు అది నాకు చాలా సంతృప్తి. అది అలాగే కంటిన్యూ అవుతోంది. అధికారిగా ఒకవేళ అది కొంచెం పక్కకెళ్ళిపోయినా, బట్ నా వ్యక్తిత్వం దేవుని యొక్క ఏర్పాటులో నేనేమై ఉన్నానో, ఆయన నన్ను ఎలాగా మార్చి ఉన్నాడో, ఆ విలువైన జీవితము అది కంటిన్యూ అవుతూ ఉంది. దానిలో నాకు చాలా సంతోషం ఉందని చెప్పగలుగుతున్నా. కాబట్టి ఇక్కడ రూతు గుర్తింపబడింది. ఆమె కొద్దివారిని గాని, గొప్పవారిని గాని అనుసరింపక యవ్వనస్తులు, ప్రాముఖ్యంగా యవ్వనస్తులు గూడా ఆమె యొక్క జీవితంలో ఉన్నారంట. ఆమె చుట్టూ ఉన్నారంట. కానీ ఆమె ఎవ్వరిని కూడాను వెంబడింపక, వెంబడింపక ఎండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన, వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. ఇక్కడ 2 భాగాలు. ఆమె యొక్క ప్రవర్తన అనబడలేదు. జాగ్రత్త చూడండి మనకు. మునుపున్నది సత్ప్రవర్తనే, ఇప్పుడున్నది కూడా సత్ప్రవర్తనే. కొంతమంది జీవితాల్లో ఆ మొదటి భాగం మంచి ప్రవర్తన కానిదిగా ఉంటుంది. దుష్ప్రవర్తన లేకపోతే చెడు ప్రవర్తన ఉంటుంది. తర్వాత వాళ్ళు మంచి అయిపోతారు. కానీ ఇక్కడ ఆమెకున్నటువంటిది ఒకటే, సత్ప్రవర్తనే. దాని 2 భాగాలు చేస్తే మునుపటి సత్ప్రవర్తన, ఇప్పటి సత్ప్రవర్తన. అయితే ఆ ప్రోగ్రెస్ ఎలాగా ఉందో చూడండి. అది ప్రోగ్రెస్‌లో ఉంది. అది అభివృద్ధి చెందుతుంది. అధికమవుతూ ఉంది. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. అదండి ఆత్మీయ జీవితానికి కొలమానము. నీ ప్రేమ మునుపు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది? నీ పరిశుద్ధత మునుపు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగా ఉంది? నీ విశ్వాస జీవితం మునుపు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగా ఉంది? దేవుని కోసం నీ పరుగు మునుపు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగా ఉంది?
ఇచ్చే గుణం మునుపు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది? ఈ పరిశీలన చేసుకోండి. ఈరోజు మనం యునైటెడ్ క్రిస్టియన్ యూత్ బైబిల్ క్విజ్‌లు చాలా చక్కగా పెడుతుంది. ఓపికగా రాస్తున్నారు. కంగ్రాచ్యులేషన్స్ అన్నీ గమనిస్తూనే ఉన్నాను నేను. మన గ్రూప్‌లో. వెరీ గుడ్. చాలా మంచిది. అది లిటరేచర్ లేతే బైబిల్ జ్ఞానం సంబంధించినటువంటిది. అక్షర జ్ఞానం అవసరమే. కానీ ఆత్మీయ జ్ఞానం మరింతగా అవసరం. అక్షరము నశింపచేయును, ఆత్మ జీవింపచేయును. అంటే ఇక్కడ అక్షరము పెరిగే కొంది ఏమవుతున్నారంటే ఆహ్, ఇప్పుడు మనం యూట్యూబ్‌లో చూస్తున్నాం. ఈ యొక్క అక్షర జ్ఞానం పెరిగిపోయి డిబేట్స్‌లోకెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి అది అవసరం. కొంతవరకు మనకు అవసరం. మంచిదే. వెరీ గుడ్. ఓపికగా చేస్తున్నారు. దేవుని వాక్యాలని పఠింపచేయడం, మరి ఆదికాండము వాటి మీద క్విజ్‌లు ఇవన్నీ చాలా మంచిది. కానీ ఆత్మీయత అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. దీనిని మనం ఆహ్, దృష్టి పెట్టుకోవాలి. కాబట్టి ఇదెందుకొచ్చింది ఈ మాటనంటే పరీక్ష. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవడం, పరిశీలించుకోవడం కాగా నిన్ను నీవు పరీక్షించుకొని ఎడల అనే మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎలాగుంది నా యొక్క ప్రోగ్రెస్? సేవా జీవితం ఎలాగా ఉంది? నేను యథార్థంగా చేయగలుగుతూ ఉన్నానా? దేవుని కోసం చేస్తున్నానా? నా తృప్తి కొరకా? మనుషుల తృప్తి కొరకా? అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రోగ్రెస్. ప్రతి ఒక్కరం కూడాను. కాబట్టి మునుపటిది ఆమె సత్ప్రవర్తనే. ఇప్పటిది గూడా ఆమె సత్ప్రవర్తన అందులో ఏ తేడా లేదు. కానీ ఎక్కువైందంట. అది మార్కులు పెరుగుతూ బోవాలి. ప్రోగ్రెస్ అది. అభివృద్ధి కనపడుతుంది. కాబట్టి కాబట్టి నా కుమారిని ఎలా అనగడిగారనంటే, ఆ ఎక్కువైన ఆమె సత్ప్రవర్తనను బట్టి అని జెప్తున్నాడాయన. కాబట్టి దీనికి ఫలితం ఏంటనంటే, యూ ఆర్ మై డాటర్ అన్నట్టుగా ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. అభయం దొరికిందిక్కడ. ఆయన ఆశ్రయం దొరకడం గాదు. అభయం దొరికింది. నా కుమారి భయపడకుము. వండర్‌ఫుల్. ఫియర్ నాట్. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. చూసావా? ఆమె అప్పీల్‌ని ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఆమె ఏమి కోరుకున్నదో, ఏమి ఆశించిందో దాన్ని ఒక్కటైనా తప్పిపోకుండా అదంతా నీకు చేస్తానమ్మా అనేటువంటి ప్రామిస్ వాగ్దానము పొందుకున్నది. కనుక మరి రూతు యొక్క జీవితం మనం ఎలాగుంటే ఆ ప్రోగ్రెస్‌లోకెళ్తాం, అభివృద్ధిలోకెళ్తాం. మన జీవితాన్ని ఎలాగా మనం పరిశీలించుకుంటూ వెళితే దేవుని చేత మనం గుర్తించబడతాం, ఆదరించబడతాం. ధైర్యాన్ని మనకు దేవుడిస్తాడు. ఆ యొక్క ఏర్పాట్లోకి మనం వెళ్తాం అనేది ఇక్కడ చక్కటి వివరణ మనకిక్కడ కనపడుతూ ఉంది. కాబట్టి నా కుమారి భయపడకుము. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. పబ్లిక్ లైఫ్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్. పబ్లిక్ లైఫ్ 2 భాగాలు మనకు. 1 సంఘంలో, 2 సమాజంలో. కాబట్టి మొత్తం 3 చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు. పర్సనల్ లైఫ్. రూతు యొక్క వ్యక్తిగత జీవితము గుర్తించబడింది. రెండవదిగా ఆమె యొక్క పబ్లిక్ లైఫ్ కంటే ముందు బోయజు చేత గుర్తించబడింది. ఇప్పుడు నా ప్రజలందరి సాక్ష్యం. బోయజు ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాడు. ప్రజలందరూ వచ్చి రూతును గురించి అద్భుతంగా చెప్పారు. సంఘంలో మన యొక్క జీవితం, మన సాక్ష్యం ఇలాగా ఉండాలి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి ఆశ కలిగించును గాక. సంఘంలో నన్ను గురించి నా సాక్ష్యం ఏంటి? ఈరోజు కూర్చొని ఆలోచన చేయండి. ప్రశ్న వేసుకోండి. కనుక ఈరోజు మన ప్రవర్తన కూడా మారాలి. ఒకవేళ అవసరం అనుకుంటే
ఖచ్చితంగా విడువలసిన వారిని విడిచిపెట్టి దేవుని వెంబడించడం నేర్చుకోవాలి. రూతు కొద్దివారిని, గొప్పవారిని, యవనస్తులను వెంబడించలేదు కానీ, ఆమె ఎవరిని వెంబడించిందంటే నిజంగా కూడాను తన అత్తతో చేసుకున్న నిబంధనను వెంబడించింది. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ ఊరే నా ఊరు, నీవు మరణించిన చోటే నేను మరణిస్తాను, నువ్వు పాతిపెట్టబడిన చోట నేను పాతిపెట్టబడతాను అనే వాగ్దానాన్ని అనుసరించింది. అది దైవికమైనటువంటిది. వాస్తవంగా చెప్పాలంటే ఆమె దేవుని మీద గురి కలిగి ముందుకు సాగింది. అందువల్ల ఆమె ఎవ్వరిని వెంబడించదు. కనుక దేవునిని వెంబడించే వారంగా మనం మొట్టమొదటి మన వ్యక్తిగత జీవితాలను సరిచేసుకోవాలి. తర్వాత మన కుటుంబ జీవితం, తర్వాత పబ్లిక్ లైఫ్. ఇవి మనకు కావాల్సింది. రూత్‌కి కుటుంబ జీవితం ఉన్నది, వ్యక్తిగత జీవితం ఉన్నది. మరి సమాజ జీవితం కూడా మనకు కనపడుతూ ఉంది. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం నయోమి అత్తతోటి. అత్త దగ్గర ఎవరైనా సర్టిఫికేట్ తెచ్చుకోగలరా? అక్కడే ఆమె క్యారెక్టర్ అద్భుతంగా కనపడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్యం వింటూ ఉన్నాం. మంచి సహవాసం కలిగి ఉన్నాం. వాట్ ఈస్ ద రిజల్ట్? రోజు వాడికి 1 లీటర్ పాలు తాగిచ్చి, కోడిగుడ్లు తినిపించి, మంచి ప్రోటీనైజ్డ్ ఫుడ్ ఇచ్చి, రన్నింగ్ రేస్‌లో పెడితే, గంజి తాగిన వాడు ముందు వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టుకుంటే, మరి వీడిని ఏమనాలి? ఆ పరుగు పందెంలో ఎక్కడో ఉంటే, మరి యజమానికి లేకపోతే తండ్రికి ఎంత అవమానం. ఈరోజు అందుకనే మనం జాగ్రత్త. దేవుడు అంటా ఉన్నాడు, రేపు మనకు తీర్పులో కూడా ఈ మాట ఉంటుంది. నీకెంత సహవాసం ఇచ్చాను, ప్రతిదినం వాక్యం ఇచ్చాను, ప్రతిదినం వేకువజామునే వాక్యోపదేశం ఇచ్చాను, సేవకులను ఇచ్చాను, సహవాసం ఇచ్చాను. నీలో ఎంత ప్రతిభ కనపడాలి, ఎంత మెచ్యూరిటీ రావాలి, ఎంత ఫలితం కనపడాలి, ఎంత గ్రోత్ కనపడాలి దేవుడు అడిగితే, వాట్ విల్ బి అవర్ ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకోండి. కనుక ఎక్కువ తిన్నవారు ఎక్కువ బలం, ఎక్కువ విన్నవారు ఎక్కువ ఫలితం. అందుకని మనం వినడం మానేద్దామా? ఎందుకు వచ్చిందిలే బాబు, దేవుడు అడుగుతాడు. మరి ఒక నెల రోజులు విన్నావు, నెల రోజులు తగినటువంటి ఫలితం ఏదంటే ఏం చేయాలి? అందుకని మనం ఆదివారం ఉదయకాలం కూడా వెళ్ళకుంటే సరిపోద్ది. వాక్యం వినుకుంటే ఒకవేళ అట్లా ఆలోచిస్తున్నారో జాగ్రత్త. దేవుడు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అది చాలా ప్రమాదకరం. దేవుడిచ్చిన అవకాశాలని ఈరోజు పాపం ప్రయాసపడి సేవకులు, మరి వినీత్, సురేష్, మిగిలినటువంటి వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారో మరి దానిలో కలిసి సాగుతున్నామా? ఇందాక సిస్టర్ పాడారు కదా, ఇది సాగుమా అని. మరి అందరితో కలిసి సాగుతున్నామా? ముందుకు వెళ్తూ ఉన్నామా? లేకపోతే ఆబ్సెంట్ అవుతున్నామా? ఎగ్గొడుతున్నామా? కేర్‌లెస్‌గా ఉన్నామా? అది కూడా పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. చూసావా? ఆమె యోగ్యత జనులందరి చేత గుర్తించబడింది. నేను నిన్ను విడిపింపగలవాడనన్న మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడు ఉన్నాడు. కాబట్టి ప్రయారిటీ తీసుకుంటున్నాడు ఆయన. ఎంత న్యాయవంతుడో చూడండి. ఇంకా సమీప బంధువు ఉన్నాడు. ఒకవేళ అతను గనక విడిపిస్తే అతనికి ఇస్తాను ఛాన్స్. లేదంటే నేను విడిపిస్తాను. తొందరపడలేదు ఆయన. చూసావా? మరి బోయజు యొక్క పవిత్ర జీవితం ఒక స్త్రీకి ఈరోజు మనం ఈ లోకంలో మనం తరచు చూస్తే స్త్రీల రికమెండేషన్ చాలా వాల్యుబుల్‌గా ఉంటుంది. స్త్రీలు అడిగితే కాదంట జనరల్‌గా. కానీ బోయజు యొక్క పవిత్రత ఇక్కడ ఎక్కడ చెక్కు చెదరని పవిత్రత బోయజులో కనపడుతూ ఉంది. బాధ్యత కనపడుతూ ఉంది. మరి విమోచకుడు అనేటువంటిది ఖచ్చితంగా మనకు కనపడుతూ ఉంది. కాబట్టి బోయజు ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ లోకంలో ఏది కూడా నిన్ను విడుదల చేయలేదు. ఏ రిలేషన్, ఏ బంధుత్వము, ఏ సంపద, ఏ స్థితి, ఏ స్థాయి నీ స్థితి నుంచి విడుదల చేయలేదు.
ఒక్క విమోచకుడు మాత్రమే. ఒక్క బోయజు మాత్రమే. ఒకవేళ ఆ లిస్ట్‌లో ఆయన పెట్టాడు. నాకంటే సీనియర్ ఒకాయనున్నాడు. ఆయన విడుదల చెయ్యకపోతే నేను చేస్తా అన్నాడు. కానీ ఆ సీనియర్ గూడా తప్పించుకున్నాడు. అందరూ తప్పించుకుంటారు కదా! కాబట్టి జాగ్రత్త. అందరూ విడిచినా దేవుడు విడువడు. కాబట్టి ఒక పాటుంది గదా! అందరూ నిన్ను విడచినా ఒక పాటుంది గదా! ఆ! యేసు ప్రభు మనల్ని విడవడు. మన రక్షకుడు విడవడు. నిన్ను ఆదరించిన దేవుడు, నిన్ను గుర్తించిన దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభు నిన్ను విడిచిపెట్టడు. నన్ను విడిచిపెట్టడు అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఆయన ఏం జెప్తున్నాడు, "ఉదయం వరకు ఇక్కడే ఉండమ్మా. నేను ఉదయం లేచిన తర్వాత నేను నిన్ను విడుదల చేస్తాను." కనుక మరి రూతు యొక్క జీవితము విమోచించబడబోతూ ఉన్నది. తన పాత స్థితి నుంచి, పాప స్థితి నుంచి, ఏకమైన స్థితి నుంచి దీనత్వం ధరించినటువంటి రూతు తన దౌర్భాగ్య స్థితి నుంచి విడుదల పొందబోతూ ఉన్నది అనేటువంటిది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను. ఉదయం వరకు పండుకొనుమని చెప్పాను. కాబట్టి ఆమె ఉదయం వరకు అక్కడే ఉన్నింది. తర్వాత బోయజు తను చెప్పిన రీతిగానే ఆమెను విడుదల చేసి, ఆమెకొక ఉన్నత స్థితిని ఆయన కల్పించబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి మన జీవితాలలో మనం ఏ స్థితిలో, ఏ స్థాయిలో ఉన్నామో అర్థం చేసుకోవాలి. పరిశీలించుకోవాలి. పరిశీలించుకున్న తర్వాత ఏ ఆటంకమైతుందో దాని నుంచి విడుదల పొందినట్లుగా దేవుని కృపను మనం ఆయన నుంచి శక్తిని మనం పొందుకోవాలి. పవిత్రమైన జీవితానికి తగిన ఫలితమును మనం పొందుకోవాలి. కాగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అనేటువంటి మాటకు మనం యోగ్యులం కావాలి. ఆ యోగ్యతను మనం సంపాదించుకోవాలి. నాటబడ్డాం. మంచి సహవాసంలో నాటబడ్డాం. నాటబడిన మొక్క కీర్తన మొదటి గ్రంథంలో. అయితే ఒక కాలం రాబోతుంది. ఒక సమయంలో మనం మంచి ఫలాలు ఫలించేటువంటి వారంగా మనం దీవించబడాలి. విడుదల చేయబడాలి. దేవుని గుర్తించబడాలి. దేవుని చేత దీవించబడాలి. ఆశపడదాం. ఆశగల ప్రాణంను ఆయన తృప్తిపరచి ఉన్నాడు. కనుక దేవుని వైపు మనం చూద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన వినికిడిలో ఫలింప చేయనుగాక. ఆమేన్.